సో గైస్ ప్రియ కోసం పక్షి తీసుకోవడానికి చాలా రకాల పక్షులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎన్ని జంతువులు కనబడుతున్నాయి చూసిరా? ఇక పక్షులు, పంది పిల్లలు అన్ని ఉన్నాయి ఇక్కడ జంతువులు అయితే. నీకు ఇది కావాలి అంటే నీకు నిజంగా పక్షి ఇప్పిస్తా, ప్రామ్ ఇప్పిస్తా. కానీ మనం ఒక పని చేయాలి. చేసావా? పక్షి కోసం మాటి చేస్తా అని చెప్పి చేస్తాను. మంచిగా చెప్పు. చేస్తాను. ఇంత కూతుకుండేవే కూతుపేలో. మళ్ళీ చూసినంటే కోడన్, మళ్ళీ చూసినంటే క్లోజప్, థ్రిల్ అయి గంతు. पेंट इसको थोड़ा काम करने को पेंट दे दो भाई. काम करते हैं, करता कुछ काम है तो बोलो. नहीं कुछ काम नहीं. ये काम है वो लपन लगाना है. लपन लगाना है, लगा दो उसको. वो नहीं लगा पाएंगे. नहीं लगाते हो. चाहिए. अच्छा పైసా లేదా కిడ్నీ తెచ్చి వేస్ట్ చేసిన దీని పెట్టి కూడా ఎక్కువ నేను. ऐसे करो थोड़ा माल ज्यादा लेना अपना. माल बड़ा माल है इधर. डांस करो सो डांस करेंगे. కింది మడిలో దొరికింది రో నీళ్ళ పైంట్ లోతు బోరు వేసి నీళ్ళ కుయాలా కుయాలా हो गया आज का तैयारी हो गया. అల్లాలు కొట్టిరో లగజలకరి పట్టిరో లగోజిగో బొమ్మరో లోలాకు గుమ్మ. ఉంది కూడా చెప్పాలా? సీత కోసం రాముడు కూడా ఒక చిలుకని ఇప్పించాడంట. ఆ చిలుక అన్ని సీక్రెట్స్ చెప్పేసేదంట రాముడు. అందుకే నేను ఇప్పా. మన రాముడు తెలుసు కదా, మన చిలుక మన రాముడు. ఎవరు? సేనుపాయ సిలకపాయే చేతిలోన పలకపాయే. ఈ రోజు ప్రియ కోసం నేను పక్షి తీసుకున్నాం అనుకుంటా. ప్రియ అడిగింది కాబట్టి ఏ పక్షి వాళ్ళు చెప్పు. అది పక్షి పనులు ఉంటుంది ఇప్పుడు. అట్లా కాదు. ఎందుకే నన్ను పాడవాడు, ఎందుకే నన్ను వదిలావు అంతే పాడే. ఎందుకే నన్ను వదిలావు పడతావు, పడ్డావు అనుకో నువ్వు పట్టుకుంటావు కదా ఎట్లా. నేను అట్లా పట్టుకో, వేరే పట్టుకుంటా. సో గైస్ ప్రియ కోసం పక్షి తీసుకోవడానికి చాలా రకాల పక్షులు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎన్ని జంతువులు కనబడుతున్నాయి చూసిరా? ఇక పక్షులు, పంది పిల్లలు అన్ని ఉన్నాయి ఇక్కడ జంతువులు అయితే. జంతువు అజయ్ ప్రియ ఎందుకు అంత లేదు, నేను రొమాంటిక్ బాయ్. అలిగి కూర్చున్నాడు ఇవ్వట్లేదని. చూడంగా చిన్న చిన్న ర్యాబిట్లు. సో నీకు ఇది కావాలి అంటే నీకు నిజంగా పక్షి ఇప్పిస్తా, ప్రామ్ ఇప్పిస్తా. కానీ మనం ఒక పని చేయాలి. చేసావా? పక్షి కోసం మాటి చేస్తా అని చెప్పి చేస్తాను. మంచిగా చెప్పు. చేస్తాను. ఇంత కూతుకుండేవే కూతుపేలో. మళ్ళీ చూసినంటే కోడన్, మళ్ళీ చూసినంటే క్లోజప్, థ్రిల్ అయి గంతు. సో గైస్ అయ్యో సారీ, మా కుక్క పిల్లకి ముద్దు పెట్టి అలవాటు. మీ బాయ్ ఫ్రెండ్ పెట్టుకో ముద్దులు మాకు కాదు. అందుకే ఈరోజు మా బాయ్ ఫ్రెండ్ షర్ట్ వేసుకొని వచ్చాను. ఎస్ గాయ్ నాదే. సో గాయస్ ఇప్పుడు ప్రియకి పక్షి కావాలంటే ఒక పని చేయాలి. ఆ పని నేను చెప్తా చెప్తా. మా అమ్మ కుక్కదాన్ని కూర్చుంది. రెడీగా ఇక్కడ మన దాసుగాడు కనబడుతుందా? అరా ఎందుకు వచ్చి బ్రో? అరే ప్రియకి పని ఇప్పిస్తాను. సో మన దాసుగాడు మన బాయ్ ఇద్దరు కలిసి ఒక బట్టల షాప్ పెడుతురు. బట్టలు ఫ్రీ ఇస్తారా? పని పక్షి కావాలా బట్టలు కావాలా? పక్షి కావాలా బట్టలా? నువ్వు కావాలి. నేనెందుకే? సో ప్రియకి పక్షులు కావాలంటారా? నేనేమన్నా రాజుగఢ్ బట్టల షాప్ పెడుతున్నా. షాప్ పేరు ఏం పేరు? ఏడియన్ ఫ్యాషన్. ఏడియన్ ఫ్యాషన్ బట్టల షాప్ పెడుతుండు. సో ఏడియన్ ఏంటే అది ఆ రోజు రివీల్ చేస్తా. ఇట్లా 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 అంటే సైగిస్తుడు. సరే మనం కూడా ఏడియన్ ఫ్యాషన్ లో ప్రియా పని చేసే పక్షి ఇప్పిస్తా అని చెప్పిన. ఆ పక్షి ప్రియా కోసం నేను ఇప్పిస్తా కదా బ్రో. మటన్ అంత పని చేపించి అంత కష్టపెట్టిస్తాం బ్రో మేము. అదే ట్విస్ట్, మాకు అదే కావాలి స్టఫ్. पेंट इसको थोड़ा काम करने को पेंट दे दो भाई. काम करते हैं,
करता कुछ काम है तो बोलो। ఏ కామే ఓ లప్పం లగానా నేను अपन लगाना है, लगा दो उसको। वो नहीं लगा पाएंगे। नहीं लगाते हो। चाहिए किधर भी लाभा लगा बोलते लाभाते एक प्लेस को పట్టుకో ఈ నన్ను పట్టుకో అంటే ఇప్పుడు నేను పెయింట్ చేయాలా? తీసుకో मोबाइल బా, ఇప్పుడు ఈ రోజు మా షాప్ కి ప్రియా పెయింట్ వేస్తున్నందుకు నాకు తెలిసి మస్తు కలకల थोड़ा लपम लेना थोड़ा लपम ले छोटे वाले కింది కూడా అట్లా తీసుకుంటే నీ మొగాలు రాసుకోవాలి మేకప్ రాసుకోవాలి కదా ఇక మేకప్ పౌడర్ रख करो బార్ బార్ రకో ఇधर में किधर रखता इधर भी लगा उधर भी। किधर भी लगा क्या लगा? हां किधर लगा అని వారు రాసుకో అదే మేకప్ आगे केसो होता अगर ये పని చేస్తుంది అచ్చా అచ్చా అబ్బా చెట్టు అడ్డ ప్రియా చీ అమ్మ పైసలు లేక కిడ్నీ తీసి వేస్ట్ చేస్తా దీని పెట్టి కూడా ఎక్కువ నేను సేవ అంటే రేపు పొద్దున కాదు अरे पेंट अच्छे करो, सही काम नहीं हो रहा है। अरे अच्छा काम बंदा चाहिए एक्सपीरियंस नहीं है। अच्छा नहीं करेगा तो सिखा रहे ना, सीखो। नहीं आप सिखाना बोलो गलत करेगा हाँ ऐसे ही करो। थोड़ा माल ज्यादा लेना अपना। मान लेना बड़ा माल है इधर। नहीं करो सो डांस नहीं కింది మడిలో దొరికిందిరో నీళ్ళ పైంటు లోతు బోరు వేసి నీళ్ళు अच्छा మంచిగా ఏంటది మన తల్లి షాపింగ్ ఖరాబ్ చేయక చాలమ్మా రియా చేయరా రే చెప్పు నేను ఏం చేయవు బంగారం చేయగలి गोल्डन चाहिए। గవర్నమెంట్ చేయి సార్ అట్లా గోల్డ్ తో మెచ్చిపోతే బాగుంటుంది నా షాప్ తెలుసుకోలే పైసలు ఫస్ట్ పోయి పిల్లలు చెప్పిలో చేస్తావు ప్రియా ఏ, పక్కనే. చీప్ 10,000 పెట్టుకోండి ప్రియా 10,000 షాపింగ్ చేస్తుంది చేయకపోతే వీడియో పెడుతున్నా అది వస్తేనే చేస్తా లేదంటే చేయాలి। నేను రాను నాకు 5,000 అయితే కావాలంటే అవును నీకే ఆ 10,000 షాపింగ్ అని వేసుకుంటుందా అవునా మరి. సరే సరే నీకే సపరేట్ నీకోసం पेन चलाओ, पेंटर के लिए पेन। పెయింట్ पेन కొంచెం चालू करो, पेन। పెయింట్ పెయింట్ अरे पेन चालू करो, घर भी हो रहा है पेंटर। ఫ్యాన్ అరే బాబు ఆయన ప్రియాకి పరిశ్రమ ఫ్యాన్ సో ఏమన్నా గాయ్స్ ప్రియా బాగా చేస్తుంది మీకు ఎవరికైనా మీ ఇంట్లో ఏంది లప్పమా సో మీ ఇంట్లో ఎవరైనా లప్పం పెట్టాలంటే కింద కాంటాక్ట్ క్లీనింగ్ ఉన్నా పర్లేదు అజయ్ని పక్కన పెడితే క్లీనింగ్ కూడా చేస్తాను। క్లారిటీ కావాలి మాకు ప్లీజ్ అదే క్లీనింగ్ రా। సో గాయ్స్ ఎవరికైనా మీ ఇంట్లో లప్పం పెట్టాలన్నా మీ ఇంట్లో ఏమైనా చేయాలన్నా కాంటాక్ట్ చేయండి ప్రియా వర్క్స్ కింద నెంబర్ పెడుతున్నాము సో నెంబర్ చెప్తారా 0143 ఏ నెంబర్ చెప్తున్నావే ఏం నెంబర్ చెప్తావు నీకేదో చెప్పమన్నావు కదా అదే చెప్పు। సరే అలా పెట్టేసాయి ఉన్నది మొత్తం ఖరాబ్ చేస్తాం షాప్ మొత్తం అవే నా ఏయ్. చిలుక పిచ్చ ఆ, కుయ్యాలా కుయ్యాలా పొద్దున आज का तैयारी हो गया, आज का तैयारी हो गया। అల్లాలు కొట్టిరో లగజనకరి పట్టిరో లగో జిగో బొమ్మరో లోలాకు గుమ్మ क्या हुआ अरे शेट्टी से गोली అదే ఫ్యాన్ మీట్ అని చెప్పి ఓపెనింగ్ ఓయ్ 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 ఉంది కూడా చెప్పాలా? సీత కోసం రాముడు కూడా ఒక చిలుకని ఇప్పించాడంట। ఆ చిలుక అన్ని సీక్రెట్స్ చెప్పేసేదంట రాముడు। అందుకే నేను ఇప్పా మన రాముడు తెలుసు కదా, మన చిలుక మన రాముడు। ఎవరు సేనుపాయ సిలకపాయే చేతిలోన పలకపాయే మేడం కి చిలక రాముడిని ఇప్పించాను ఒక చిలకనేమో తెచ్చిన రోజే కథ స్వాహా ఇంకో చిలకనేమో శ్వేత వదిలేసి అది కూడా చచ్చిపోయా స్వాహా ఏంది నువ్వు ఎన్ని చిలకలు ఇదే లాస్ట్ ఇంకెప్పుడు చిలుకని అడగను। సరే సో గైస్ ఆగు పడతాం వాడికి షాప్ వాడు షాప్ అది పెట్టుకుంటుండు నేనే బోని సో గైస్ ఎప్పుడు టీమ్ పబ్లిక్ నుంచి కానీ మన అజయ్ అర్పు నుంచి కానీ ఎప్పుడు మీటింగ్ కాలే కాబట్టి సో ఈసారి మనం ఏడియన్ ఫ్యాషన్స్ మీటప్ అయితే పెడుతున్నాం సో అందరైతే డిఫరెంట్ రావాలి నేను కూడా వస్తున్నాం మన అందరం ఎలా అయితే ముందు అందరికి సపోర్ట్ చేశారో షాప్స్ పెట్టినప్పుడు కానీ లైక్ టాటూ షాప్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు అందరూ ఓపెన్ చేసినప్పుడు ఎలా సపోర్ట్ చేశారో దాసుని కూడా అలానే హార్ట్ఫుల్ గా అందరూ సపోర్ట్ చేయండి।
అండ్ వచ్చే కలెక్షన్ కూడా చాలా క్రేజీగా ఉంది. బికాజ్ ఎందుకంటే నేను కూడా చూసాను వీళ్ళు ఎక్కడెక్కడ నుండో బెంగళూరు సో అలాంటి డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర నుండి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. చాలా మంచి చాలా గుడ్ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఓపెనింగ్ రోజు కూడా మీకు వీడియోస్ అండ్ రీల్స్ అన్ని ప్రమోషన్స్ అయితే చేస్తాం కాబట్టి సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ విజిట్ అవర్ స్టోర్. మీరేమని చెప్పాలా చెప్పేసేయండి. ఏం లే, మీరు ఉన్నంత రోజులు మేము మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఓపెనింగ్ రోజు అందరూ వచ్చి మంచిగా ఆదరిస్తే మీకోసం మళ్ళీ కొత్త లాంటి కొత్త బట్టలు ఆంటీ ఎందుకు వచ్చింది ఆంటీ కాదు కొత్త కలెక్షన్స్ మీకు తెస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పార్ట్నర్ హమీద్ షర్ట్ బాగుంది. అలాంటిది ఇంకోటి మామిడికి తీసుకుంటా. సో అది కాదు. సో దాంట్లో నాకు ఎప్పటి నుంచో పరిచయం. వాడు కూడా ఎన్నో స్ట్రగుల్స్ వాడి యూట్యూబ్ ఇవి అవి ఏదేదో చేసుకుంటూ వాడు ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చిండు. సో డెఫినెట్లీ వీడికి ఇది చాలా పెద్ద మూవ్ అయిపోవాలి, వీడి లైఫ్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అజయ్ గురించి నాకు అంతగా తెలియదు కానీ లైక్ ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఫీల్డ్ లోకి వచ్చానో ఫస్ట్ దాసు పరిచయం అనమాట. వాడి హార్డ్ వర్క్ ఒక్క దగ్గర నుండి ఈ పొజిషన్కి వచ్చాడా అంటే రియల్లీ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ వాడి కష్టం మా కళ్ళతో చూసాం కాబట్టి వాడి కష్టానికి ఇది ఒక రిజల్ట్ అనుకొని మేము ఫీల్ అవుతున్నాం. సో మీరు అందరూ రావాలి. అండ్ డెఫినెట్లీ మనోడు మరీ అంత హై ప్రైస్ కూడా పెట్టాడు, చాలా బెస్ట్ క్వాలిటీలో మన బడ్జెట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ అంతా మొత్తం ఫ్యాషన్ స్ట్రీట్ వేర్ అన్ని ఫ్యాషన్ ఇస్తారు వీళ్ళు. సో మీరు డెఫినెట్లీ రావాలి, ఇక్కడ కొనుక్కోవాలి. టీమ్ పబ్లిక్ ఫస్ట్ బిజినెస్ కదా, టీమ్ పబ్లిక్ సైడ్ నుంచి ఫస్ట్ టైం ఇట్లాంటి బిజినెస్ పెట్టి మేము మీటప్ అయితే పెడుతున్నాం. సో మీరు అందరూ అయితే రావాలని కోరుకుంటున్నాం గాయస్. సో డెఫినెట్లీ రాండి. సో తెలుసు కదా ఏడియన్ ఫ్యాషన్స్. ఎస్ గాయస్. సో డెఫినెట్లీ రాండి. లొకేషన్ మనోడు అప్డేట్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో నేను కూడా అప్డేట్ చేస్తా. రెడీ ఉండండి, కలుద్దాం ఇక్కడ. బై గాయస్.